తనకి పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వారితో సమానుడు. సామెతలు 26:17. ప్రభువా మీరే మాట్లాడి వీరందరితో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, తన గొడవ కాదది. హల్లెలూయా. తన గొడవ కాదది, తనకు సంబంధము లేనటువంటి విషయము. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నన్నే అన్నారు, నన్నే టార్గెట్ చేశావు, నా మీదే చెప్పాడు అని వీళ్ళు ఏం చేస్తారంట, వారికి వారే ఊహించుకొని గొడవ తీయడానికి లేదా గొడవలు కలిగించడానికి, దేవునికి స్తోత్రం, గొడవ తీయడానికి లేకపోతే గొడవలు కలిగించడమే వీళ్ళ డ్యూటీ. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా కుక్క చెవులు ఇప్పుడు బలమైన కుక్క వెళ్ళిపోతుంది అనుకో, ఆ కుక్క వెళ్ళిపోతుంటే మనం జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది, అవునా? దాని చెవులు పట్టుకుంటే ఏమవుతుంది, అవునా కదా? ఒకే ఒక మొక్క, కొందరు చచ్చిపోతారు కూడా కుక్క, అవునా? కుక్కని ఎందుకు చెప్పాడు దేవుని వాక్యములో అంటే విశ్వాసానికి ఒక సాదృశ్యంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ విశ్వాసం ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంది అంటే దేవునికి కనెక్ట్ అయ్యి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే నీ గొడవ కాదు, నీ విషయము కాదు, నీ సంగతి కాదు, నీ గురించి మాట్లాడలా, కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావో తెలుసా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో బుద్ధి, వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నావు. ఈ విషయము మనుషులకు కనబట్టాలా? దేవుని స్తోత్రం. విశ్వాసముకు కర్త అయిన దేవుడు యేసయ్యకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని కలిగించేటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నీతో యుద్ధం చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తాడు, గుర్తుపెట్టుకో. అనుకోండి ఇప్పుడు హ్యాపీ, నీకు ఇప్పుడు హ్యాపీయే. హల్లెలూయా. సామెతల గ్రంథం 27:17 ఒక మాట ఉంది, చదివితే అదేనా? ఓకే, 26:10. తనకు పట్టని అంటే ఏంటి? అది తాందా, వాడిదా అది ఆ జగడం. దీని పని ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళి గొడవ పెట్టాలి, ఇక్కడికి వెళ్ళి గొడవ పెట్టాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకోటి చెప్పాలి, వీళ్ళింటికి వెళ్ళి ఇంకొకటి చెప్పాలి. తెలియటం లేదు. ఒక పిచ్చుకొక్క చెవులు పట్టుకుంటే ఎక్కడ దొరుకుతాడు కొరికేద్దాం. విలువైన పాటలన్నీ కూడా నోట్లోకి వెళ్ళిపోతాయేమో చూసుకో. విలువైన పాట్స్ దేని పనికి రాకుండా అయిపోతాం కదా. అలాంటి ప్రవర్తన అంట విశ్వాసుల జీవితంలో ఉండకూడదంట. హల్లెలూయా. దేవుడు హెచ్చరిక జారీ చేస్తాడు, ఒళ్ళు జాగ్రత్త అంటున్నాడు. హల్లెలూయా. కుక్క అని ఎందుకన్నాడంటే విశ్వాసానికి సాదృశ్యమైన జంతువు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసానికి కర్త అయిన దేవుడు ఆ విషయంలో నీతో జగడమాడడానికి డేట్ ఫిక్స్ చేస్తాడంట. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 37:28-29 వచనాల్లో నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ ప్రాంతంలో కూర్చున్నావో నాకు తెలుసు. స్ట్రీట్లో కెమెరా లేకపోవచ్చు, ఇంట్లో కెమెరా లేకపోవచ్చు, బళ్ళు కెమెరా లేకపోవచ్చు, నిన్ను ఫాలో చేసే కెమెరా లేకపోవచ్చు, కానీ నిన్ను గర్భములో రూపించి నీ ఎముకల్ని లెక్క పెట్టి ఎప్పుడు ఏది, నీ ముక్కు ఎక్కడ ఉండాలి, కాలు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, గుండె ఏ పరిమాణంలో చేయబడాలి, ఇటు వినాలి. అనుభవం మధ్యలో సృష్టింపబడాలి, ఎప్పుడు బయటికి రావాలో ఆయన నీ గురించి ఏం చేశాడు? నేను నిర్మించినవాడు. అవునా కదా? అవునా? మనుషులు నిర్మించేవాడు ఎవ్వడు లేడు ప్రపంచంలో. ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఐరోపాయన్ని కనిపెట్టింది మనిషి, అవునా కదా? కానీ మనిషి కనిపెట్టలేడు. దేవునికి స్తోత్రం. మనిషిని కనిపెట్టిన వాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనిషిని ఆయన రూపంలో చేశాడు. నువ్వు కూర్చున్నది ఎక్కడో తెలుసా ఆయనకి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హలో తంటాలో, దేవునికి స్తోత్రం. తంటాల మారి అని అంటారు. ఏంటంట? తంటాలు మారి. హల్లెలూయా. ఏంటంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో దేవుడికి తెలుసు, నువ్వు ఎక్కడ లోపలికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దేవునికి తెలుసు, నువ్వు దేవుని మీద వేసే రంకెలు దేవునికి తెలుసు. హల్లెలూయా. నీవు నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవుల్లో. కలహం అంటే ఏంటి? గొడవలు పెట్టేటువంటి క్యారెక్టర్. హల్లెలూయా. గొడవలు పెట్టేటువంటి బుద్ధి నీ దగ్గర ఉంది, అవి నా చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి నువ్వు వాడే ప్రతి మాట. హల్లెలూయా. ఒకళ్ళు భయంకరంగా తిట్టారు మొన్న, ఒకటే మాట అన్నా. గొడవలు పంపించాలంటే నాకు పంపించవచ్చు, నాకు అవసరం లేదు.
రాలిపోతున్న ఊరకొక్కలాగా దేవుడు చూసుకుంటాడు. ఫోన్ పెట్టేసినాడు. దేవుడు చూసుకుంటే హల్లెలూయా. దేవుడు కనుక నీ జీవితం మీద అగెనెస్ట్ గా పని చేస్తే హల్లెలూయా, దేవుడు నీకు వ్యతిరేకముగా నిలబడితే ఎండిపోయే ఆకుల మాడిపోతా. రీషాక అర్థమవుతుందా లేదా? ఇప్పుడు నేను గొడవలాడాల్సిన అవసరం నాకు లేదు. నేను గొడవాడితే వాళ్ళకి నాకు ఇప్పుడు బురదలో ఉన్న పందికి సింహాసనం మీద ఉన్న సింహానికి సంబంధం ఉందా? రాయల్గా వెళ్ళిపోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. కానీ కలుగు చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నన్ను సృష్టించాడు, నన్ను మాట్లాడమని నిలబెట్టాడు. నేను మాట్లాడాను. ఆయన స్వరమును గుర్తెరిగి అక్కడ ఉపదేశం వచ్చేస్తే ఒక ఓర కుక్కలు నా మీద వస్తే నేను కనుక అరిచాననుకో ఏం జరగదు. దేవుడు కలుగు చేసుకోవాలి వారి జీవితం వైపు. ఆమేన్, హల్లెలూయా. వారి బ్రతుకు మీద హల్లెలూయా, వారి పరిస్థితుల మీద హల్లెలూయా. Quiet. Hallelujah. When you quiet, God will speak. When you talk, God will mute. అంటే అర్థమవుతుందా? నువ్వు మాట్లాడితే దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. బ్రతుకులు ఉండవు. ఏం చేశారో తెలుసా? ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? ఆయన రాజు మాత్రమే కాదు, ప్రవక్త. చాలా మంది జనాంగం 1000 మంది భార్యలు ఉన్నారు అని అవుట్లుక్ చూసారు. అవుట్లుక్ హల్లెలూయా. దేవుడు అక్కడ హృదయంలో ఉన్నటువంటి ఆరాధనను, స్థుతిని, గణపరిచేటువంటి విధానాన్ని, దేవునికి కేటాయించే సమయాన్ని, దేవునితో గడిపేటువంటి సమయాన్ని లెక్కించాడు. దేవునికి స్తోత్ర. పనికి మళ్ళీ కుక్కలు ఎన్నో అరుస్తూ ఉంటాయి. ఊర్ర కుక్కలు అరుస్తాయి. నువ్వు అరవద్దు అమ్మా, మీరందరూ నేర్చుకోవాలి. నువ్వు అరవద్దు. ఏమండి గజ్జమ్మ గారు? మనం అరవద్దు. ఆమేన్. పక్కవారు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు అరవద్దు అని చెప్పు. హల్లెలూయా. షేక్ హ్యాండ్ అంటే చేతులు పట్టుకుని ఓపాలని అర్థం. ఓపండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు అరవకు. ఆమేన్. నీకు కావాల్సిన మాంసం ముక్క నీ దగ్గరకు వస్తుంది. అంటే ఏలియాతో దేవుడు చెప్పాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆమేన్. యోర్దాను నదిని విడిచిపెట్టి కెరీతు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అక్కడ చిన్న గుంట ఉంది, కూర్చో అక్కడ అన్నాడు. హల్లెలూయా. సరే దేవుడు చెప్పాడు. వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ప్రార్థన చేస్తామంటే నా దాసుడు అక్కడ ఆకలిగా ఉన్నాడు. అతడు మామూలు భోజనం చేయడం. ఆమేన్. ఉదయం రొట్టె కావాలి, దాంతో పాటు మాంసం కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాకులు ఇట్రండి అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? కాకులు ఇట్రండి అన్నాడు. ఈ మాంసం నా దాసునికి తీసుకెళ్ళండి. చప్పట్లు పడిన దేవుని స్తోత్రం. ఈ రొట్టెలు నా దాసునికి తీసుకెళ్ళు. హల్లెలూయా. అతడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని యొక్క శక్తి. When you quiet, God will speak. Hallelujah. When you talk, God will mute. అర్థమైందని నువ్వు మాట్లాడద్దు. జస్ట్ వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. కోపం వచ్చేస్తుంది. మనకి చాలా కోపం వచ్చేస్తుంది తెలుసు. కొన్నిసార్లు చాలా కోపం. ఎంత కోపం అంటే కొట్టేద్దాము, తిట్టేద్దాము. ఆ పాక ఏదైతే ఉందో హల్లెలూయా, ఆ పొగరు ఏదైతే ఉందో హల్లెలూయా, ఆ ఉప్పిని ఏదైతే ఉందో లోపల నిజ పెట్టుకొని, ప్రభువా నేనెవడినయ్యా, నాకంటే హీరో మహానుభావుడు నువ్వు ఉన్నావు కదయ్యా, ఆకాశమును భూమిని సృష్టించావు కదా, నీకు అప్పగిస్తున్నానుకో. అక్కడ ఏమవుతుందో తెలుసా? ప్లాన్ రెడీ అయిపోద్ది. హల్లెలూయా. ప్లాన్ యాక్టింగ్ టికెట్ ఏమో. మరి టికెట్ కూడా ఎలాగిస్తాడు తెలుసా దేవుడు? వెంటనే ప్రాణం తీసాడు. నరకం అనిపించి చంపుతాడు. ఎలాగా? నరకం అనిపించి చావాలి. ఇక్కడ కాళ్ళు ఏమవుతుందో నువ్వు చూడాలి. అందుకే యెషయాలో చెప్పాడు, అవి పుండ్లతో నింపబడ్డాయి, అవి పిండపడలేదు. హల్లెలూయా. పిండితే ఎలా ఉంటుంది? ఫ్రీ అయిపోతావునా కదా? పిండేసి కట్టుకట్టిస్తే ఇంక ఫ్రీ అయిపోతుంది. లోపల ఉంటారు, నొప్పి తట్టుకోలేరు, కంపు, భయంకరమైనటువంటి యాత్ర. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా చూస్తే, మరణపు హెచ్చరిక దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకి ఇస్తున్నాడు. ఏమంటాడు చూడండి,
కలహమును నా చెవులలో వచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించదును. దేవునికి స్తోత్రం. చూసారుగా 37 యెషయా గ్రంథం 28-29. నా గాలము నీ ముక్కునకు తగిలించదును, నా కళ్ళము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించదును, నువ్వు వచ్చిన మార్గమును నిన్ను అంటే అర్థం ఏంటి? గేల ముక్కుకేస్తారంట, కళ్ళు ఏం చేస్తారు? నోట్లో పెడతారంట. హల్లెలూయా. వచ్చిన మార్గంలో పంపించడం అంటే ఎక్కడి నుంచి వచ్చావు? మట్టిలో నుంచి వచ్చావు. ఎక్కడికి పంపిస్తారంట? రైట్. అంతకంటే ముందు ఏం చేస్తారు? పంపించే ముందు గ్యాలం పెట్టి ముక్కులేసి అయితే ఏమవుద్ది? ఏం నొప్పి వస్తుందా? రక్తం వస్తుంది. ఆ విలవిల్లాడిపోద్ది. చేప చూసారా? అవునా కదా? చేప అట్ట చేస్తారు. నువ్వు విలవిల్లాట. దేవుని ప్రజలారా హల్లెలూయా, దేవుని ప్రజలారా హల్లెలూయా. అందుకని జాగ్రత్త. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్త. హల్లెలూయా. నీ దగ్గర పౌరుషం ఉంది, కోపం ఉందో మాట్లాడు. అవతలోడు కూడా నేను తిట్టాడంటాడు ఫూల్. నేను తిట్టాడు, నేను ఫూల్ అంటే నేను వేస్ట్ గాడు, నేను పరమ వేస్ట్ గాడు, నాకు వేస్ట్ గాడు ఒకటి లేడు. నేను తిడితే మాటలతో ఆగిపోద్ది, నేను సైలెంట్గా ఉంటే ఆమేన్ హల్లెలూయా చేతలు ఆరంభమైపోతాయి. హల్లెలూయా. చేతలు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్. చూడండి, త్వరితంగా ముగించేస్తారు. 2వ రాజుల్లో ఒక దైవజనుడికి జరిగిన ఒక భయంకరమైనటువంటి అవమానం మీరు తెలుసుకోవాలి. 2వ రాజులు 2వ అధ్యాయము 23-24 వచనాల్లో, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కువ వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అతను అపహాస్యము చేయగా, ఇతడు ఎవరో తెలుసా? ఎలీషా. చాలా పవర్ఫుల్ దైవజండి. హల్లెలూయా. ఏలియా మీద ఒక్క వంతు ఆత్మ, ఇతల మీద 2 వంతుల ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈ ఎలీషా అనేవాడు ఎవరంటే, ఏలియా పాదముల దగ్గర కూర్చొని పరిచర్య చేసిన దైవజనుడు. ఆమేన్ హల్లెలూయా. అభిషేకింపబడిన వాడు. హల్లెలూయా. పొలమును విడిచిపెట్టి వచ్చిన వాడు, వెంబడించిన వాడు. హల్లెలూయా. ఇతను సువార్త ప్రకటించి బ్రతుకుతాడు. దైవజనుడు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, బోధించాలి. అదే బ్రతుకు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే దిక్కుమాలి 200-300 కానుకలు పెట్టేసి, అవునా? చాలా మంది అవసరం వచ్చినప్పుడు వచ్చేసాడు, నీ అవసరం నాకేంటి, నేను అడుగు పెడితే నీ ఇల్లు ఆశీర్వదింపబడతాది. హల్లెలూయా. ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే మరణాపాయం తప్పింపబడుతుంది, రోగం తప్పింపబడుతుంది, శవానికి దగ్గర అయిపోతే తప్పింపబడుతుంది, కరువు వస్తుందంటే తప్పింపబడుతుంది. నువ్వు రిసీవ్ చేసుకుంటే నీ డబ్బుల గురించి ఎవడు రాడు. వచ్చేవాడు అందరూ సబ్బుగాడు వస్తాడు. సబ్బుగాడు వస్తే వాడికి నువ్వు సబ్బు కొట్టుకో. పౌరుషం కలిగిన దైవజనుడు ఎప్పుడు అన్నాడు? హల్లెలూయా. నా సంఘంలో ఉన్న విశ్వాసి బాగుపడాలని అడుగు పెడతాడు. అడుగు పెట్టిన వెంటనే మనసులో శుభమగునుగా కనపలుకుతాడు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, మీరు అడుగు పెడితే ఆ ఇంటికి శుభమని చెప్పండి. హల్లెలూయా. అందుకు అడుగు పెడతాడు. నువ్వు ఇచ్చేదంత, నువ్వు ఇస్తే నువ్వు బాగుపడతావు. వాట్ సింపుల్ లాజిక్ చెప్తున్నాను. నువ్వు ఇస్తే నువ్వు బాగుపడతావు, లేకపోతే దానికి వడ్డీ ఆడవుతూ ఒకేసారి మంచాన పడతావు. అప్పుడు ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీలు పని చేయకపోవచ్చు. అప్పుడు నువ్వు అప్పుకి వెళ్ళాలి, తాకట్లేట. అవునగా? నువ్వు క్లియర్ చెప్పాడు ఏంటంటే, దేవుని సేవకుడిని ఏం చేస్తున్నాడంటే, ఒరే పట్టబరోడా అవసరం వాళ్ళకి మునిగి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళ దగ్గర ఏదో పెద్ద అందం ఉన్నట్టు. ఈ కుక్కలన్నీ అందంగా ఉన్నాను అనుకుంటారు కదా. ఈ కుక్కలన్నీ వచ్చి గుంపుగా ఉంటాయి అక్కడ. అందంగా ఉన్నాను అనుకుంటారు కదా. ఊహించుకోండి, నేను అందంగా ఉన్నాను. ఈ కుక్కలు ఎందుకు అక్కడ నిలబడతాయి అంటే, వాటి వచ్చుకోవడానికి ప్లేస్ అక్కడ లేదు. వీళ్ళు ముఖం మీద పోయాలనుకోండి, కానీ అవకాశం రాదు. అంత చండాలంగా ఉంటాయి వీళ్ళ ముఖాలు. ఈ అంత చండాలమైన ముఖం పెట్టుకొని, అంత దరిద్రమైన కంపు పెట్టుకొని, అంత వంకటెంకర్లు కలిగినటువంటి శరీర సౌష్ఠం పెట్టుకొని వీళ్ళు వేరే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఈ దౌర్భాగ్యులు ఇక్కడ ఉన్న గుంటలు. చదవండి అన్నమాట 23. బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కి. అపహాస్యులు ఎవరితో? జాగ్రత్త. హల్లెలూయా. దైవజనుడు అపహాసం చేస్తున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో అని వాక్యం చెప్తాను నేను. కొంతమంది బయటికి హీరోలో ఉంటావు. హీరోలో నువ్వు చెప్పు, నేను హీరోనే, యేసు ప్రభుని నమ్ముతున్నాగా, ఆయన ప్రకటిస్తున్నాగా. హల్లెలూయా. అవునా కదా?
10 రోజులు భోజనం చెప్పిన హీరోలాగే ఉంటాం. ఆమె హల్లెలూయా. ఇది చెప్పాలి. ఎవడో పనికి మాట్లాడు ఆడెవడో ఆడే పేర్లతో నన్ను ఎందుకు పోలిస్తావు, పనికి మాల తోలుతాను, నాకేం సంబంధం, సినిమాలతో నాకేంటి సంబంధం, ఏదో ఒక టైం పాస్ అవ్వకపోతే ఏదో టీవీలు వేసుకుంటే అట్లా చూస్తాం అంతే, అట్లా చూసి ఎంటర్టైన్మెంట్ అంతే. అవునా కదా, ఎంటర్టైన్మెంట్. అందుకే సృష్టించలేదు అంతే, చూస్తాం నవ్వుతాం అంతే. ఆ హీరోతో నాకేంటి సంబంధం, ఆ హీరో ఒక ఆయన ఉండి యేసయ్య, దేవునికి స్తోత్రం. ఏం జరిగింది ఇప్పుడు 24 చదువు. అతడు వెనుకకు తిరిగి వారిని యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఆమేన్ హల్లెలూయా. ఎంత ఎంత సహిస్తాడు. దైవజన్ నోటి నుంచి శాపం మాత్రం రాకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పక్కన చెప్పండి, దైవజన్ నోటి నుంచి శాపము రాకూడదు. హల్లెలూయా. నేను ఆశీర్వదించకపోయినా పర్లా, కానీ శపించేటట్లు మాత్రం చేసుకోవద్దు. మీ దగ్గర బలం ఉంటే, పెక్కలు ఉంటే, ఏమంటే అబ్రహాం తిని బలిస్తే ఆ బలుపుని కొంచెం మనుషుల దగ్గర చూపించుకుంటే మంచిది. దైవజనుడి దగ్గర చూపించినాను కలుగు చేసుకునేవాడు వేరు. హల్లెలూయా. శాపము దేవుని దాసుని నుంచి నీ మీదకి వస్తే ఆన్ ది స్పాట్ జరగకపోయినా తర్వాత అయినా జరిగిపోతుంది. హల్లెలూయా. అతను శపించే దాంట్లో కూడా రేంజ్ ఉంటుంది. కోపంతో శపించడం, దుఃఖంతో శపించడం, ఏడుస్తూ శపించడం, కృంగిపోయి శపించడం. చూసుకో, ఇక్కడ ఏమన్నాడు తెలుసు, ఒకటే మాట, శపించను. ఏం జరిగింది? అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లు అడవిలో ఉండి వచ్చి వారిలో 40 ఇద్దరు బాలులను చీల్చి వేసాను. ఎంతమంది? 42 మందిని 2 ఎలుగు బంట్లు చీలంటే పాపం వాళ్ళకి నోకలు చెల్లిపోయినాయి భూమి మీద. చక్కగా ఉండొచ్చు కదా, అవునా కదా, చక్కగా ఉండొచ్చు కదా. దైవజనుడు ఎందుకు పెట్టుకోవాలి? హల్లెలూయా. ఆయన సామాన్యుడా? హల్లెలూయా. పక్కన చెప్పండి, సామాన్యుడా అని చెప్పండి. సెకండ్ అవ్వండి, పక్కన సెకండ్ అవ్వండి. ఆయన సెకండ్ అవ్వండి, పర్లేదు. సామాన్యుడా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకని చెప్పండి, ఇర్మియా గ్రంథంలో 17:23 ఒక మాట అంటారు. ఇలాంటి కార్యాలు జరిగినప్పటికీ కూడా కొంతమంది వైఖరి ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే 17:23లో, అయితే వారు వినకపోయి కార్యాలు. హల్లెలూయా. దేవుని సేవకుడి మీదకి వస్తే తోలు తీసేస్తాడు దేవుడు అనే విషయం వారికి తెలుసు. చూశారు, విన్నారు, కన్నారు, కానీ వారు వినటంలా. ఇంకేం చేస్తున్నారు? చెవిన పెట్టకపోయి, వినకుండాను బోధకుండాను మొండికి తిరిగిరి. నువ్వు మొండికి తిరిగితే మొండిగా ఉండిపోతావు. మొండిగా ఉండిపోవడం అంటే ఏంటో తెలుసా? ఆపుంటుందా? మొండి, ఇంకా అంతే, అవుట్. ఎండకి ఎడవాలి, వానికి తడవాలి. పచ్చతనం ఉంటుందా? నాసు కూడా పెరగడానికి ఇష్టపడదు, ఎందుకంటే అందులో జీవం ఉండదు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు మొండికి తిరిగారట. హల్లెలూయా. అందుకనే చెప్పాడు, చూడండి, నువ్వు ఇంకా మొండికి తిరిగితే, చూడండి 2 రాజుల గ్రంథము 2:19, 20, 21, 22 వచనాలు మీకు చెప్తారు. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళు వాడు నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పిన వారు దాన్ని తీసుకుని రాగా ఏం చెప్పాడు? నీళ్ళంతా చేదైపోయి ఆ ప్రాంతం. బాబు ఎందుకు బాబు? చాలా ప్రయత్నాలు చేశారు మనుషులు, ప్రయత్నాలు చాలా ఉంటాయి కదా, అవునా కాదు? చాలా ప్రయత్నాలు చేసి అవలా. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడంట, అక్కడికి వచ్చాడు. అయ్యా, నీళ్ళంతా కూడా చెడిపోయినాయి. ఇప్పుడు అంటున్నాడు ఆయన, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు. కొత్త అంటే అర్థం ఏంటో తెలుసా? నూతనమైన జీవితం. ఆమేన్ హల్లెలూయా. పాత్ర. అందుకే దేవుడు చెప్పాడు మనతో ఏమని ఆ పాట ఉంటుంది కదా, మనతో ఏమని ఆ పాట, దయచేసి ఈ గ్రీన్స్ పడాలి. లేకపోతే ఒక పాట ఉంటుంది కదా మనక, ఏమని ఒక పాట ఉంటుంది, పాత్ర అనే ఒక పాట ఉంటుంది కదా, ఒక పాత్ర అనే ఒక పాట ఉంటుంది కదా, ఏ సమయంలో నీకే, అవునా? పనికి మాలిన అందులో పాత్ర అనే ఒక పాట ఉంటుంది. పరలోకపు తండ్రి మంచి కుమ్మరి, అవునా? నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై, అవునా కదా? అంటే ఇష్టమైన పాత్ర ఎక్కడ ఉంటుంది అంటే పైన ఉంటుంది, జాగ్రత్తగా. కొత్త పాత్ర పైన ఉంటుంది, చినిగిపోయింది, డొక్కు అయిపోయింది, ఏం చేస్తాం అంటే అది వేసి
స్క్రాప్ వేసేయండి. హల్లెలూయా. కొత్త అనేటువంటి పాత్రలో ఉప్పు అనేది ఉండాలి. అంటే ఉప్పు అంటే అర్థం ఏమిటంటే ఆ ఉప్పు రుచికరమన్నది. హల్లెలూయా. రుచి లేని బ్రతుకుని మార్చేది అని అర్థం అనమాట. హల్లెలూయా. నీవు ఫస్ట్ నూతనముగా మార్చబడితే నీలోనికి ఉప్పు వస్తుంది, అనగా మంచి అయిన ఉప్పు. దేవునికి స్తోత్రం. నీవు అనేకులకు రుచిగా మారిపోతావు. హల్లెలూయా. రుచి లేని ఆ నీళ్లు, చేదైనటువంటి ఆ నీళ్లు రుచిగా మారాలి అంటే యేసు ప్రభు చెప్తున్న మాట, ఆ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే కొత్త పాత్ర ఒకటి తీసుకురండి. ఏమంటున్నాడు అక్కడ? అందులో ఉప్పు వేసినట్టు తీసుకురండి. వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాక, హల్లెలూయా, అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, హల్లెలూయా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. గడి చెప్పండి, గడి హల్లెలూయా. పక్కన చెప్పండి, హల్లెలూయా. నీటిని బాగు చేయడం అంటే అర్థమేంటో తెలుసా? జీవమును బాగు చేయడం. హల్లెలూయా. ఆరోగ్యమును బాగు చేయడం. హల్లెలూయా. నిన్ను బాగు చేయడం. హల్లెలూయా. నీకున్న రోగాల్ని తీసేయడం. హల్లెలూయా. నీరు లేకపోతే ఏమీ ఉండదు అక్కడ. హల్లెలూయా. అది జీవము లేక అక్కడికి వచ్చా. ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవడం. చెప్పలు కొన్ని దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీరు బాగలేకపోతే మరణం. హల్లెలూయా. కొన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి తెలుసా? బాడీలో ఫైర్ ఎలిమెంట్ అని, వాటర్ ఎలిమెంట్ అని, వుడ్ ఎలిమెంట్ అని. బాడీలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటర్ ఎలిమెంట్లో ప్రాబ్లం వచ్చిందంటే కిడ్నీలో ప్రాబ్లం వచ్చినట్టు మనకి లోపల నుంచి. రక్తాన్ని ప్యూరిఫై చేసేది, వాటర్ని ప్యూరిఫై చేసేది, గుండెకి సరఫరా చేసేది, ఫిల్టర్ చేసేది కిడ్నీ. వాటర్ ఎలిమెంట్ ప్రాబ్లం వచ్చిందంటే అయిపోయినట్టే, గాన్. బ్రెయిన్ పనిచేయాలంటే కిడ్నీ. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అక్కడ? అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటి నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన మరణము, గట్టి చెప్పండి హల్లెలూయా, మరణము కలగకపోవును. ఆమేన్. భూమిలో నిస్సారముగా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను నీ గాయమును మాపుతాను. హల్లెలూయా. యెహోవా రాఫా, స్వస్థపరచువాడని నేను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు, ఆమేన్, గట్టిగా హల్లెలూయా, దైవజనుడు మంచిది అని ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. శపితమైనది, చనిపోతావు, బ్రతకవు, దరిద్రంగా పోతావు అని శపించాడో నువ్వు శాపంగానే మారిపోతావు. దైవజనుడి లెక్కలు సరిచేసేంత బ్రతుకు నీ దగ్గర లేదు. నువ్వు సరిపోవు, నీ బ్రతుకు సరిపోదు, నీ లెక్కలు సరిపోవు, నీ ఇల్లు సరిపోదు, నీకున్న ఆరోగ్యం సరిపోదు, నీకున్న మాంసం ముద్ద సరిపోదు. నువ్వెవ్వడు దైవజనుడి తీర్పు తీర్చేది ఆయన, పని చేసేది ఆయన పని. హల్లెలూయా. నీ పని చేయట్లే నేను, అవసరంలా. నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను మోకరించి. నీ కష్టం వస్తే మేము ప్రార్థన చేస్తున్నాం దైవజనుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావా? అనుకో, కానీ ఈ పౌరుషాన్ని కలిగి ఉండండి మీరు అందరూ. హల్లెలూయా. అందరూ చెప్పండి, వెన్ యూ స్పీక్ అనండి. హల్లెలూయా. ఒకరు చెప్పండి, వెన్ యూ స్పీక్ అంటారు తప్పకుండా. వెన్ యూ స్పీక్ నాట్ మ్యూట్. వెన్ యూ క్వైట్ గాడ్ విల్ టాక్. హల్లెలూయా. వెన్ యూ క్వైట్, హల్లెలూయా, నువ్వు సైలెంట్గా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. మౌనం ప్రాక్టీస్ చేయాలి. తిడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేయి. హల్లెలూయా. ఎవరు తిట్టినా ప్రాక్టీస్ చేయి. నీ మీద లేనిపోని సొల్లు కబుర్లు చెప్పుకుంటారా? చేయి. అరవనే ఒర్రకొక్క. ఆమేన్. హల్లెలూయా. అరుసుకో కంటెంట్ చేయాలి. వెంటనే బిస్కెట్ వస్తావా? బిస్కెట్లు ఉన్న నా దగ్గర పెడిగ్రీ అనే బిస్కెట్లు కుక్కకు వాడతారు. దేవుని స్తోత్రం. అది కుక్క. దాని పని ఏంటో తెలుసా? సైతాన్ గడి పని ఏంటి? సైతాన్ గడి పని ఏం చేస్తాడు తెలుసా? ఎలీషా ఏం చేశాడు? చెడిపోయిన నీరుని బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభు చెప్పి మీరు లోకానికి ఉప్పు. ఆమేన్. అందుకే ఇక్కడ ఏం జరిగింది? అది చూడండి. భూమియు నిస్సారముగా, ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తారు భూమిలో? దేవునికి స్తోత్రం. ఆ బావి, ఆ నీటి ఓట కలిగిన, నది కలిగిన ఆ భూమి చెడిపోయింది. ఆయన ఏం చేశాడు తెలుసా?
కొత్తగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతున్నారు చాలా మంది, బ్రతికించాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు నీ జీవితానికి మంచి అని చెప్తే మంచి అవుతుంది, చెడు అంటే చెడు అవుతుంది, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అవుతుంది, శాపం అంటే శాపం అవుతుంది. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళను ఆశీర్వదిస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు శపింపబడిన వాళ్ళు శాపం అయిపోతారు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదంగా మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు కుడి తట్టు ఎడమ తట్టు ఉత్తరం వైపు దక్షిణ వైపు వ్యాపిస్తావు. గడిగ చెప్పండి, గడిగ. హల్లెలూయా. వాక్యం విని చెడిపోతే అవదాం. హల్లెలూయా. దేవుడి సొమ్ము దొంగతనం చేసుకుని కొంగులో కట్టేస్తారంట. నీకు సబ్బు కొట్టేవాడికి కానుకలు ఎత్తావు బాగా. అసలు నీకు ఎవడు చెప్పాడు? దైవజనుడి వాల్యూ తెలుసా నీకు? నువ్వు పెట్టుకుంటే పెట్టుకో. ఎవరితో? నీకు పక్కింటి వెళ్తానే, పందులు కాసుకుని వెళ్తానే పెట్టుకో, పర్లేదు. వాళ్ళు కరెక్ట్ సమబుద్ధి ఉంటారు నీకు. అవునా కదా? దైవజనుడితో పెట్టుకోకు. హల్లెలూయా. 2 ఎలుగుబంట్లు, 42 మంది. హల్లెలూయా. అవి ఎప్పటి నుంచి ఆకలితో ఉన్నాయి. దేవుడు ఆగన్నాడు. ప్రభువా, నీ ఎలుగుబంట్లు ప్రార్థన చేస్తా ఉన్నాయి. ప్రభువా, మాకు ఆహారం లేదు. అక్కడ ఆగండి, మంచి ఆహారం పెడతాను, ఆగన్నాడు. హల్లెలూయా. 2 ఎలుగుబంట్లు. హల్లెలూయా. అవి ఆడవంట. ఇంకా గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఏదైనా చెప్పాలంటే ఎలుగుబంట్లు మానభంగం చేసేవాళ్ళు. అవునా కదా? అవి ఆడు ఎలుగుబంట్లు, 42 మంది మగారు. కానీ ముగించేస్తున్నాను. ఒకసారి చెప్తున్నా, ఒక మాట చూద్దాం. సామెతలు 28:9-10 చెప్తున్నాను. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయము. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం నువ్వు వినకుండా నువ్వు ప్రార్థన చేసేస్తాను, ఉపవాసాలు ఉండిపోతాను, ఆ చర్చికి వెళ్ళిపోతాను, ఈ చర్చికి వెళ్ళిపోతాను, ఆడిని రప్పించేస్తాను, ఈయన్ని రప్పించేస్తాను అంటే ఏంటి అర్థం? వాళ్ళ అర్థం నీకేంటి అర్థం? దేవుని వాక్యము విను. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్పాడు, వినుటకు చెవి గలవాడు వినుగా. నీ బతుకు చాలా బాగుంది, దేవునితో మంచి అటాచ్మెంట్ అయిపోయావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. ఈ బయట మాటలు ఎందుకు అంటున్నావు? సైతాన్ గడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరిని మృంగుదినా. అందుకే నేను చాలాసార్లు వినడం మానేసిన. చాలా వరకు నేను విన్న ఎక్కువ. నా కళ్ళతో చూడాలి, నా చెవులతో. అలాగే ఎన్నో 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 వస్తూ ఉంటాయి. నేను విన్నాను అసలు. నా చెవులతో విన్నానంటే ఓకే, నా కళ్ళతో చూశానంటే ఓకే. సైతాన్ గడు ఏం చేస్తారంటే నీ విశ్వాసము, దేవునితో ప్రేమ. ఇప్పుడు సాతాన్ గడు ఏం చేశాడు ఆదాముతో? అది నిజమా? ఎవరు చెప్పాడు నీకు? అవ్వా ఇట్రా, అది నిజమా? ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. హలో, ఆ పళ్ళు తింటే దేవుడి కంటే నువ్వు పెద్దను అయిపోతావు అమ్మా అనేసరికి ఇదేం చేసింది? అవునా, దేవుడి కంటే పెద్ద నీకు తిను కావాలంటే ఇది తిందే ఉండొచ్చుగా. ఈ పనికి మళ్ళీ తిన్నా అనకూడదు, తిందే తినొచ్చుగా. ఆదమో నువ్వు తినవా? నువ్వు వద్దే, దేవుడు తినొద్దని చెప్పినాడు అంటే వాసు నాకు నా మీద నీకు ప్రేమ లేదు, అసలు ప్రేమ లేదు. ప్రేమ తినవేడు. వద్దు, దేవుడు చెప్పాడు కదా. నా మీద నీకు ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. ప్రేమ అనేది ఏంటి చేయాలి? కత్తుట్టుకుని కోసేసుకోలే. ఏమండి, ప్రేమ అనేది ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఏమండి, అవునా కదా? రాత్రి అయిన తర్వాత వాళ్ళ ప్రేమ వాళ్ళకు ఉంటాయి. దానికోసం ప్రత్యేకంగా సెటప్ పెట్టుకుని కెమెరామెన్ అరేంజ్ చేసుకుంటే అట్లా వాళ్ళ దరిద్రం. ఇప్పుడు ఆదాముకి ఈయన ఏం చేశాడంటే మామూలుగా ఉంటే నీకు ప్రేమ లేదండి. అతను కూడా అంటే ఇది చెడిపోయింది కాక పక్కన చెప్పండి, చేయకండి అండి, పక్కన చేయకండి అండి, చేయకండి, ఇది చెడిపోయింది కాక అని నలలయ్య, చేయకండి నలలయ్య అంటే దీని బాధ నేను నరకంకి వెళ్ళిపోతాను, నేను నాశనం అయిపోతాను, దరిద్రం అయిపోద్ది, నేను ఎప్పుడో కాలు వెళ్ళిపోతే నాకు లేకపోతే నడుము జారిపోద్ది, నేను జారిపోతే పక్కన ఉండాలి కదా తోడుగా. ఏంటి, అవునా కదా? వీలు చేరి పట్టుకుని పక్కన కూడా ఉదయం ఉండాలి కదా. దీన్ని కూడా చెడగొట్టేస్తుంది నల్లయ్య, ఆడి కూడా చెడగొట్టేస్తుంది నల్లయ్య. సాతాన్ గడికి ఎప్పుడు తోడు ఉండాలి. అవునా కదా? అదేదో అంటారు కదా, శవాన్ని తీసుకుని ఎదురు పడితే ఆడు కూడా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యు. ప్రార్థన కంటే ముఖ్యము వాక్యము. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్తున్న మాటలు వినుగాక. ఆమేన్. హల్లెలూయా.
ఎవరు చెప్తున్నారట మాటలు సంఘంతో? ఎవరు చెప్తున్నారు? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్తున్న మాటలు. ఎవరు చెప్తున్నారు సంఘానికి? సంఘానికి ఎవరు చెప్తున్నారు? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పిన మాటలు వినును. ఎవరు చెప్తున్నారు సంఘానికి? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పిన మాటలు వినుగాక. ఎవరు చెప్తున్నారు సంఘానికి? సంఘానికి ఎవరు చెప్తున్నారు? ఆత్మ సంఘముతో చెప్పే మాటలు. ఎవరు వినాలి? చెవులు ఎంతమందికి ఉన్నాయి చూపించండి. చెప్పండి, చెవులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఎవరు వినాలి ఇప్పుడు? చెవులు ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్ముడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడే మాటలు వినాలి. దాని మీద కాంట్రవర్సీ చేయకూడదు. హల్లెలూయా. చెప్పేవాడు ఎవరు? ఆత్మ. హల్లెలూయా. ఎవరితో? సంఘంతో. ఎవరైనా చెవిగలవాడు. ఎప్పుడైతే వింటే వాళ్ళు ఏమవుతారు? దేవుని స్తోత్రం. బాగైపోతారు. హల్లెలూయా. ఒకటే మాట అన్నాడు యేసయ్య. ఏమైంది? నా దాసుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, బాగైపోతారు. హల్లెలూయా. ఏం జరిగింది? నాకు ఒక్కగా నా కుమారుడు చనిపోయాడు. చిన్నవాడా లే మాట. ఆమె పక్కకు చెప్పండి మాట. హల్లెలూయా. పక్కకు చెప్పండి మాట. హల్లెలూయా. ఆత్మ చెప్పే మాట. దేవునికి స్తోత్రం. ఎవరు వినాలి? పక్కన చెప్పండి. చెవులు ఉన్నాయా? సెకండ్ హ్యాండ్ వల్ల. హల్లెలూయా. ఎంత కొంతమంది చెవులకి ఎంత బ్యూటిఫుల్ రింగులు ఎడతారు. ఇప్పుడు మన అమ్మగారి పేరు మన పైడిగా చూడండి, చెవులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి ఇయర్ రింగ్స్ పెట్టారు. చెవులు అందంగా తయారు. కొంతమంది కొంతలాగా ఆవిడ అలా పెట్టారు. కొంతమంది బ్యూటిఫుల్గా. అవునా కదా? అందంగా అలంకరించుకుంటాం. ఎందుకు? అందరూ చూడాలి అంటే అర్థం ఏంటి? బాబు నాకు చెవులు ఉన్నాయి, ఇదిగో బ్యూటిఫుల్ అన్నీ నేను పెట్టుకున్నాను. అందరూ మగవాళ్ళు పెట్టుకోరు, లేడీస్ పెట్టుకోరు. అంటే అర్థం ఏంటి? ఎస్, దాన్ని అందంగా చూడాలి. అలాగే దేవుని మాటను వింటే నువ్వు అందంగా మారిపోతావు. దేవుని స్తోత్రం. అవునా కదా? కొంత చెవులు కూడా చాలా క్యూట్గా ఉంటాయి, ముద్దు పెట్టాలన్నట్టు. అందరూ అందరూ హల్లెలూయా. అవునా కాదు? నువ్వు వింటే దేవుడు కూడా ఈ శివు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. స్వరం ఇచ్చి మాట్లాడుతుంది నా కుమార్తె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను తవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఎంతమంది తిట్టుకున్నా భయపడకు. దేవుని ఎదుట యథార్థంగా దేవుని మాటలు వినడానికి ట్రై చేయి. హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేయి. తర్వాత ప్రార్థన చేయి. వాక్యం విన తర్వాత ప్రార్థన చేయి. హల్లెలూయా. వాక్యం వినకుండా, ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు తొలగించుకుంటే నీ ప్రార్థన చేసిన అవ్వదో. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది వాక్యం ఉండేది. ఆ వాక్యము చెప్పండి. హల్లెలూయా. అదే వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించిన వ్యక్తి ఎవరు? మన మధ్యలో నివసించిన వ్యక్తి ఎవరు? ఎందుకు? మన మధ్యలో నివసించినప్పుడు పరిశుద్ధాత్మలకు అవుతాడు. యేసుప్రభు మన మధ్య నివసించినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి శరీరాన్ని కలిగి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు శరీరం లేదు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా, అంటే కృప కలిగిన కార్యాలు. సత్యము అంటే అర్థమేటో తెలుసా? వాక్యాన్ని ప్రకటించాడు. సంపూర్ణత అంటే తనకిచ్చిన పనిని పూర్తి చేశాడు. మన మధ్య నివసించిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము నీ చెవులోనికి వెళ్తే దేవుడు నీ చెవులోనికి వెళ్తాడు. హల్లెలూయా. చెవుల ద్వారా నీ గుండెల్లోనికి వెళ్తే దేవుడు నీ గుండెలోనికి వెళ్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని గుండె నీ గుండె ఒకటైపోతుంది. మీరు కలిసి జీవిస్తారు, సహవాసము చేస్తారు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 1:9 చూస్తే తన కుమారుడిని యేసు క్రీస్తు యొక్క సహవాసముకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మితే నీ జీవితంలో అన్ని కూడా అద్భుతాలు జరిగిపోతాయి. వాక్యం వినకుండా సాపట్లు కొట్టుకోవడం అనుకోబెట్ట ఏం జరగదు. ఏమంటే మీకు అర్థమవుతుందా? వాక్యం ఎంత ప్రార్థన చేసిన వాక్యం వినాలి. ప్రభా, నేను వాక్యం వింటున్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది, కొంచెం ప్రార్థన చేసుకో. అందుకని వాక్యంలోకి దైవజనుడు వింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఆఖరి మాట మొదటి దినవృత్తాంతాలు 11:9 చెప్తున్నాడు. సైన్యములు కదిలితకు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ప్రకారం అంతకంత కదికుడై ఉండేను. దేవుని సేవకుడికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని సేవకుడికి దేవుడు అలా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అభివృద్ధి చెందుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది ఆటంకపరిస్తే ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది తిట్టుకుంటుంటే ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు. హల్లెలూయా. బాటిల్. అందరూ చెప్పండి బాటిల్. నాట్ యువర్స్ అని పక్కన చెప్పి బాటిల్ అనండి.
ఈజ్ అనండి, ఈజ్ అనండి, నాట్ యోర్స్. హల్లెలూయా. అందరూ చెప్పండి, బాటిల్ ఈజ్ నాట్ యోర్స్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యువర్ బాటిల్ ఈజ్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, యువర్ బాటిల్ ఈజ్ గాడ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. The battle is God. Hallelujah. Don't try to do the battle. నువ్వు యుద్ధం చేయడానికి ట్రై చేయొద్దు. పక్కన చెప్పండి, సెకండ్ నన్ను గట్టిగా. హల్లెలూయా. పక్కన సెకండ్ నన్ను గట్టిగా. నువ్వు యుద్ధం చేయడానికి ట్రై చేయ. హల్లెలూయా. జాగ్రత్త, దైవజనుడు. ఈరోజు చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మోకరించని ప్రార్థన చేసుకున్నాను.